గట్ హెల్త్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటున్నాము, ఇది మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఈ గట్ హెల్త్కు మానసిక ఆరోగ్యానికి ఏమన్నా సంబంధం ఉందా? రీసెంట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి? చాలా ఉందండి. అంటే మీరు అన్నట్టు దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో గట్ విల్ టాక్ టు ద బ్రెయిన్, అలాగే బ్రెయిన్ విల్ టాక్ టు ద గట్. దీనే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. రెండు మాట్లాడుకుంటుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన పొట్టలో ఇంటెస్టైన్లో ఉండే న్యూరాన్స్ ఆల్మోస్ట్ 500 మిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. అన్ని న్యూరాన్స్ దాంట్లో పనిచేస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో కొన్నేమో బ్రెయిన్స్ కనెక్ట్ ఉంటుంది. డైరెక్ట్గా బ్రెయిన్ విల్ కంట్రోల్ ది స్టమక్, దాని మూమెంట్స్ కానివ్వండి, పనితనం కానీ దాన్ని అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ పర్టికులర్ నర్వ్ కానీ వేగస్ నర్వ్ అంటాం, కంట్రోల్ చేస్తుందండి. అలాగే మన ఇంటెస్టైన్లోనే మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దాని సింపథెటిక్, పారాసింపథెటిక్ అని నర్వస్ సిస్టమ్ అంటాం. అది ఆటోనమస్గా ఇంటెస్టైన్ మూమెంట్స్ కంట్రోల్ చేస్తుంది. పేగు ఎలా మూవ్ అవ్వాలి, ఎంత మూవ్ అవ్వాలి, ఎంత అబ్జర్వ్ చేయాలి, ఎంత డిస్టెండ్ అవ్వాలి, ఇవన్నీ కంట్రోల్ చేసేదని ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమే కాకుండా హార్మోన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. లైక్ సెరోటోనిన్ హార్మోన్ అంటాము, అలాగే గ్రెలిన్ అంటాము, లెప్టిన్ అంటాము. ఇవన్నీ హార్మోన్స్ కూడా మన పేగుని కంట్రోల్ చేస్తుంటుంది. మనకి ఆకలి వేస్తుంది అని ఎలా తెలుస్తుంది? మనకి పొట్టలో ఈ హార్మోన్స్ బ్రెయిన్కి పంపిస్తాయి అనమాట. గ్రెలిన్ అనే హార్మోను నాకు ఆకలి వేస్తుందని బ్రెయిన్కి చెప్తుంది. అప్పుడు మనకి ఆకలి అనేది మనకు తెలుస్తుంది. అలాగే లెప్టిన్ అనే ఇంకొక హార్మోన్ ఉంది, అది మనం ఆకలి చంపేయడానికి అనమాట. సో అలా ఈ హార్మోన్స్ ఉంటాయి. అలాగే సెరోటోనిన్ అని ఇంకొక హార్మోన్ ఉంది, దాన్ని మనం మూడ్ స్టెబిలైజర్ అనమాట. అది సెరోటోనిన్ ఇజ్ ఏ డిప్రెసివ్ హార్మోన్ అంటాం అనమాట. సో అట్లా మన మూడ్ అంతా కూడా మన ఇంటెస్టైన్స్లో నుంచే కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక జనాలు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేకపోతే కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు పొట్ట బాగా గడబడి వస్తుంటుంది. వాడికి పేగులు కదులుతూ ఉంటాయి, మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తేన్పులు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తాయి అనమాట. సో అందుకని గట్ అండ్ బ్రెయిన్ ఆర్ వెరీ మచ్ లింక్డ్. అది కాకుండా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా నుంచి ఇన్ఫ్లమేషన్ రావటం, ఇన్ఫ్లమేషన్ మళ్ళీ వెళ్ళి బ్రెయిన్, దేర్ ఈవెన్ ఎవిడెన్స్ దట్ మన గట్ బట్టి, మన బ్యాక్టీరియా బట్టి, మన ఉన్న ఇంటెస్టైన్ ఉన్న బ్యాక్టీరియా బట్టి ఎవరికి బ్రెయిన్లో ఏం డిసీజ్ రావచ్చో కూడా కనుక్కోగలుగుతున్నారు. డీజెనరేటివ్ డిజార్డర్స్ లైక్ అల్జైమర్స్, ఇట్లాంటి అన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా ద్వారా మనకి ఇక్కడ లింక్ ఉందని సైన్స్ చెప్తుంది. అంత ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా, గట్ హెల్త్. మనం తిన్నదాన్ని బట్టే మన బాడీ. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.